ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఏదైనా పరిశ్రమలు పెట్టుకోవాలంటే మహిళలకు ప్రత్యేక సబ్సిడీ ఇస్తూ వాళ్ళకు లోన్లు ఇస్తూ ముందుకెళ్తా ఉంది. అలాగనే వితంతు పింఛన్లు కానించి, ఒంటరి మహిళ పింఛన్లు కానించి దాదాపు 37 లక్షల మంది మహిళలకు 1594 కోట్ల పింఛను ప్రతి ఒక్క నెల కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది. అలాగనే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా మాట ఇచ్చిందో ఎలక్షన్లో ఆ మాట నిలబెట్టుకుంటూ ముందుకెళ్లారు. నేను ఒకటే, చాలామంది దీన్ని విమర్శించినారు. ఫ్రీ బస్సులు ఇస్తే ఏమొస్తుంది, ఈ బస్సులలో మహిళలకు లేదని. నేను ఈరోజు చెప్తాను, కడప నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఎంతోమంది మహిళలు నేను మాట్లాడుతూ ఉన్నాను, అమ్మ నీకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుందని. మొన్ననే 4 రోజుల క్రితమే ఒక నర్సుని అడిగాను, అక్క నేను ఎక్కడ జమాల్పల్లిలో ఉంటాను, నేను అక్కడి నుంచి ఇక్కడికి నాకు రోజుకి 20 రూపాయలు రావడానికి 20 రూపాయలు పోవడానికి ఖర్చు అవుతుందండి. మినిమం ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది అమ్మాయికి. ఈరోజు 50 రూపాయలు ఇంటూ ఈ నెల రోజులు క్యాలిక్యులేట్ చేస్తే ఆ పాపకి 1500 రూపాయలు ఆ పాప ఇచ్చే 11,000 12,000 జీతంలో మిగిలించుకుంటా ఉంది. ఇదిన్ని ఇన్విజిబుల్ సహాయము చేస్తూ ఉన్నారు మహిళలకి. అసలు మహిళలకు ఇచ్చిన ఈ ఉచిత బస్సు పథకాన్ని విమర్శించిన వాళ్ళకి రేపు రాజకీయ భవిష్యత్తు లేకుండా ఈ మహిళలందరూ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎంతోమంది ఇప్పుడు నా కడప నుంచి చూస్తే చాలా పేదోళ్ళు పక్క ఊర్లోకి పోతారు, పక్క ఊర్లో నుంచి కడప హెడ్ క్వార్టర్స్ కట్టి అక్కడికి వస్తారు, చిన్న చిన్న పనులు చేస్తారు, షాపుల్లో పనిచేస్తారు, చీరల షాపులు అంగళ్ళలో పనిచేస్తూ ఉంటారు. చాలా అన్ఆర్గనైజ్ సెక్టర్లో టీచర్లు పక్క స్కూళ్ళకు పోయి వెళ్తారు. వీళ్ళందరూ బస్సు ప్రయాణాన్ని వాడుకుంటే వీళ్ళకి దాదాపు 1500 నుంచి 3000 రూపాయల వరకు వీళ్ళకు ఆదాయ పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం మహిళలను ఆలోచించుకొని ఇంత మంచి పథకాన్ని మహిళల కోసం క్రియేట్ చేసి మహిళలు దీన్ని గుర్తిస్తున్నారు. వాళ్ళకు పెట్టిన ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, ఆర్థికంగా అభివృద్ధి పొందుతున్నారు. ఆ డబ్బుని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం వాడుతున్నారు. ఏ మిగతాలు చేశారు మహిళా ఉచిత బస్సు గురించి? ఈ బస్సులో లేదు, ఆ బస్సులో లేదు. మహిళలు ఊరికే ట్రిప్పులు చేస్తున్నారు, విహారయాత్రలు చేస్తున్నారు. ఏం మహిళలు విహారయాత్రలు చేయకూడదా? వాళ్ళకు ఖాళీగా ఉన్న సమయంలో ఆహ్లాదకరంగా వాళ్ళకున్న మెంటల్ టెన్షన్ తగ్గించుకోవడానికి వాళ్ళు కూడా పోయి సోషలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ప్రతి ఒక్క చోటికి మహిళలు పోవాలా, ఉచిత బస్సు వాడుకోవాలా. ఈ యొక్క పథకాన్ని పర్ఫెక్ట్గా వాడుకొని మహిళలు ఈ యొక్క ఉచిత బస్సు పథకాన్ని విజయవంతం చేస్తున్నారు. దీన్ని ఎవరు విమర్శించకపోయినా కూడా రేపు ఏ పార్టీ అయినా కానీ ఉచిత బస్సు పథకాన్ని తెలుగుదేశం పార్టీ స్ఫూర్తితో ఫాలో కావాల్సిందే. మహిళలు ఉచిత బస్సులో భవిష్యత్తులో కూడా ప్రయాణం చేస్తారని తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే తల్లికి వందనం పథకం కింద దాదాపు 43 లక్షల తల్లుల ఖాతాల్లోకి దాదాపు 8,000 పైచిలుకు కోట్ల రూపాయలు పెట్టింది. దాంతోపాటు పుట్టిన ప్రతి బిడ్డకు తల్లికి వందనం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ తల్లికి వందనంలో మహిళలకి ఎంతగా ఉపయోగపడుతుందంటే, గర్ల్ చైల్డ్ని ఒక సర్టెన్ ఏజ్ తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ చేస్తారు. ఆ అవకాశం లేకోకుండా తల్లికి వందనం పథకం ద్వారా ఈ తల్లి అకౌంట్లో ఈ డబ్బు పడితే, అరే నా పిల్లకి చదివించుకోవడానికి నాకు ఆర్థికంగా ఏం భారం లేదు, ఆడపిల్లైనా పర్లేదు, నా కూతురు కూడా చదవాలా అని చెప్పేసి స్కూల్కి మనోనిబ్బరంతో వాళ్ళు పంపిస్తూ ఉన్నారు తల్లులు. చక్కగా స్కూల్లో కూడా ఆడపిల్లల యొక్క చదువుకుంటే రేషియో పెరుగుతూ వస్తూ ఉంది. ఇది తల్లికి వందనము ఎంతమంది పిల్లలకు ఇస్తామన్నామో అంతమంది పిల్లలకు మాట తప్పకుండా ఇస్తున్న ఘనత ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది. ఉచిత సిలిండర్లు 3 సిలిండర్లు బ్రహ్మాండంగా అందుతూ ఉన్నాయి, మహిళలు వాడుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో ఈ యొక్క పథకము ప్రతి ఒక్క పార్టీ ఫాలో చేయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగనే మహిళల భద్రత 2019 నుంచి 24 మధ్యన మహిళల యొక్క భద్రత అనేది టోటలీ కాంప్రమైజ్ అయిపోయింది. ఎవరైనా మహిళలు ఉద్యోగాల్లో కానీ, గ్రామాల్లో కానీ, రాజకీయంగా కానీ గొడ్డలిపాటి ప్రభుత్వంలో బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని సోషల్ మీడియాలో టార్చర్ చేయడము, వాళ్ళ పొలిటికల్ లీడర్స్తో అటాకులు చేయించడం, ఎన్ని మహిళల మీద మనం రూపుమాపాల్సిన అవసరం ఉంది. మహిళలకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలు భద్రతతో వాళ్ళు
మాకు భద్రత ఉంది, మాకు మా దగ్గర ఏ పొరపాటు జరగదు, ఏది జరిగినా మా కూటమి ప్రభుత్వం ఉంది, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నారా లోకేష్ గారు ఉన్నారు, అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి గుండెల మీద చేయేసి బతుకునే స్టేజ్లో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. మహిళలు చాలా స్వేచ్ఛగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు చూస్తే నేను కూడా ఈ యొక్క గొడ్డలపాటి విక్టిమ్నే. నా మీద కూడా దాడులు చేశారు, సోషల్ మీడియాలో దాడులు చేశారు, ట్రోల్ చేశారు. అంటే వీళ్ళకి ఎవరైనా కానీ వదిలిపెట్టరు, ఎవరి జోలికైనా వెళ్తారు. ఒక పాశవిక ఆనందం పొందుతూ, రాక్షస ఆనందం పొందుతూ మహిళలను దాడి చేయడము, మహిళలను మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఒక ఏటు పెడితే బాధపడుతుంది, రెండో ఏటు పెడితే అలవాటైతే, మూడో ఏటు పెడితే అదే పగగా తయారైపోయేసేసి మీ మీద ఏటేసే పరిస్థితి వస్తుంది. ఎక్కువ గిల్లుకుంటే పిల్లి కూడా రక్కుతుంది అంటారు పెద్దోళ్ళు, తోకలాగుతూ ఉంటే. సో మహిళలందరూ తిరగబడే రోజు వస్తుంది వైకాపా పార్టీ మీద. ఏదో మేమేమో రప్ప అంటున్నాము, గొడ్డలు తీసుకొని వస్తున్నాము, మేము రేపు ఎవరు అడ్డం మాట్లాడినా మేము అటాక్ చేస్తాము, ఇవన్నీ రేపు భవిష్యత్తులో నడవవు. మహిళలు కూడా ఈ 5 సంవత్సరాల్లో గొడ్డలపాటి మీద భయపడి లోపల దాంకున్నోళ్ళు కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చారు, మిమ్మల్ని ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు. ఇంకా రాబో కాలంలో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమల్లోకి వస్తే పెద్ద ఎత్తున శాసనసభల్లో మహిళలు ఉంటారు. మాకు కలిగే ఇబ్బందుల మీద మహిళలే వచ్చి పోరాటాలు చేసుకొని, చట్టాలు చేసుకొని మహిళలకు రక్షణ కలిగించే విధంగా ముందుకెళ్తారని తెలియజేసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చినాక మన సఖీ సురక్ష పేరు కింద డ్వాక్రా మెప్మా మహిళలకు దాదాపు 2 లక్షల మందికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేసింది. ఈ స్క్రీనింగ్లో వేల మంది మహిళలకి చిన్న చిన్న జబ్బులు ఉన్నట్టు వచ్చింది. 1100 మందికి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నట్టు వచ్చింది. ఎంత బాధాకరము! పేద మహిళలు, పేద కుటుంబాలు, వాళ్ళకి కనీసము వాళ్ళు రెగ్యులర్ చెకప్కి వెళ్ళే పరిస్థితిలో కూడా లేని పరిస్థితిలో ఉన్నారు కుటుంబాల్లో మహిళలు. ఒక్కసారి మహిళ ఆరోగ్యం పాడైపోతే కుటుంబం మొత్తం ఆరోగ్యం పాడైపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, ఒక కుటుంబం మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి నుంచి మహిళలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి ప్రభుత్వము ఈ సఖీ సురక్ష కింద కంటిన్యూస్గా మెప్మాలోని ఆడవాళ్ళకి స్క్రీనింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ఉన్న అనారోగ్య సమస్యలను తొందరగా గుర్తించుకొని వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ ఇస్తే, వాళ్ళ కుటుంబాలను కాపాడితే, ఒక్క మహిళను కాపాడితే, ఒక్క మహిళను ఆర్థికంగా తీసుకొని వస్తే ఒక కుటుంబము అంటే దాదాపు 5-6 మందిని ప్రభుత్వము కాపాడి వాళ్ళకు ఆర్థిక భరోసా ఇస్తూ వాళ్ళ భవిష్యత్తును నిర్మించినట్టయితుంది. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మహిళకు ఇంత భరోసా ఇస్తూ మహిళా రక్షణే మొదటి అజెండాగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మహిళల మీద జరుగుతున్న ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రిజర్వేషన్ అనేది, సంక్షేమం అనేది ఒక భిక్షనో లేకపోతే ఒక ప్రోత్సాహమో కాదు. ఈరోజు మహిళా బిల్ అనేది మహిళల యొక్క హక్కు. కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి మహిళా బిల్లు కోసం పోరాడుతూ ఉన్నాము. రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వార్థం కోసము, వాళ్ళ యొక్క రాజకీయ స్ట్రాటజీస్ కోసము ఈరోజు మహిళా బిల్లును వెనక్కి తోస్తూనే ఉన్నారు. ఇక భవిష్యత్తులో 2029 వచ్చేసరికి ఈ పరిస్థితి భారతదేశంలోని రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీ తీసేసింది. వాళ్ళు కంపల్సరీ 33% రిజర్వేషన్ ఇస్తూ ముందుకు పోవాల్సిన గడ్డు పరిస్థితి, అది ఎంత నేషనల్ పార్టీ అయినా, ఎంత ప్రాంతీయ పార్టీ అయినా ఈరోజు పోవాల్సిన పరిస్థితి ఉంది. డెఫినెట్గా రాబో కాలం 33% రిజర్వేషన్ చట్టం అయినా కాకున్నా రాజకీయ పార్టీలు ముందుకు పోతారు. కాబట్టి దగ్గరలోనే ఇది చట్టం అయ్యే పరిస్థితి ఉంది భారతదేశంలో. దగ్గరనే చాలా తొందరనే 29 ఎలక్షన్ కంటే ముందే చట్టం చేసి పోయే పరిస్థితి రాజకీయ పార్టీలకి తెలుగుదేశం పార్టీ కల్పించింది, దిశానిర్దేశం చేసింది. ప్రతి ఒక్క పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అడుగుజాడలో నడుస్తూ 33% రిజర్వేషను చట్టం అయినా కాకుండా ఇవ్వాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మహానాడులో ఈ విధంగా మహిళలకు 33% రిజర్వేషన్ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి,
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మహిళల తరపు నుంచి. రాబో కాలంలో చారిత్రాత్మకమైన మార్పులు రాజకీయ పరంగా జరుగుతాయని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ వెరీ మచ్.